ఏడు చూసినా అప్పులోడే కనబడతాడు, పండంగాడే కనబడతాడు, లేతాడే కనబడతాడు. ఈ అప్పులతో కోసం అన్నం తిన్నామన్నా ఆడే ఇంటికి వస్తాడు. ఈ అవ్వ మధ్యన కాలం అప్పులు చేయొద్దు, నాకు అప్పులు చేసుడేమో ఇతో తిరుగుడేమో. నాకెవడన్నా ఇస్తున్నాడా? తాగమంటే పైసలు లేవా, తాగకుండా బాగా రోజులు అవుతుంది, పానమంతా కుంటుంది. అవ్వ ఏం చేయాలేమో, ఒక 100 రూపాయలు కూడా లేకపోతే తాగుదామంటే ఒక 90 అయితే వేసేది. దుకాణం ఎందుకే? మా అమ్మమ్మ 100 రూపాయలు ఇచ్చింది, అయితే థమ్స్అప్ కొనుక్కోమని ఒక బింగో ఒక థమ్స్అప్ కొనుక్కుంటా. అబ్బా దీని 100 రూపాయలు ఎట్లా చేసి తీసుకోవాలి. ఇది నువ్వు గందూరం ఏం పోతావు నడుచుకుంటా? మన ఊర్లో నీకు తెలిసే కదా అన్ని ఎర్రేసిన కుక్కలు ఉన్నాయి. నేను పోయి కొనుక్కొత్తదే, నువ్వు గందూరం ఏం పోతావు? ఇక మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నేను పోయి కొనుక్కొచ్చుకుంటా. నీకు అర్థమైతే సీన్ ఇది. నువ్వు ఉత్తగా ఎండలు ఆరిరాకపోతే నీకు కాళ్ళు నొత్తాయే. నీకు అన్నయ్య నేను లేనా? నేను కొనుక్కొత్తదే మంచిగా, నీకెందుకు అంత కట్టం? ఏదో తేడాగా ఉందండి. సరే గానీ ఒక బింగో అన్న ఒక థమ్స్అప్ దే. సరే మరి తెస్తా. సరే కానీ. A few moments later. ఇంకా అత్తలేడు కదా. పోరాడు పాడు వాడు ఇంకా అత్తలేడు, నాకు ఎండ గవరైతుంది. ఈ థమ్స్అప్ ఏమో కానీ ఎండకు నేను చచ్చిపోయేటట్టున్నా. ఏమైంది నీకు ఎండ కూర్చున్నావు? రాకేష్ గారు పోరాడు పాడుగాను అప్పుడెప్పుడే వేణు దుకాణం పోయి బింగో థమ్స్అప్ ఎత్తున్నా, ఇంకా అత్తలేడు. ఓ శ్రీనిధి, నువ్వు గానికి ఎందుకు ఇచ్చిన? ఆడు దొంగేనా ఆడెత్తే అనుకున్నావా? గాని గురించి నాకేం తెలుసా? అన్నయ్య అన్నాడు, బిన్నయ్య అన్నాడు, ఎర్రి కుక్కలు ఉన్నాయి అన్నాడు. ఆయనతో 100 రూపాయలు పట్టుకొని పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏమో నేను ఇంకా 100 రూపాయలు వేయనట్టే గానీ ఇంటి పోయి బుక్కడ అన్నం తినిపో. ఇక అంతేనా? నాకు కూడా కావాలైతే ఇంటికి పోతా, బుక్కడ అన్నం నేను వస్తా. ఆడు ఎన్నడైనా దొరికితే బొర్రిచ్చి కొడతా. ఆయనకి ఇంకా తెలియదు నా గురించి. ఆడు ఎన్నడైనా దొరకనే అప్పుడు బొర్రిచ్చి కొడతా అని. అంతే ఇక నీ పైసలు పోయినట్టే. అబ్బా చక్కగా 100 రూపాయలు అవుతున్నాయి. ఈ 100 రూపాయలతో నైట్ తాగుతా. నూరంతా కొంచెం పగరులు అయితే అంత ఆక ఎట్లా అని చేసి పోయిన అయితే మళ్ళీ బోల్తా కొట్టినా పోయి తాగితే గమ్మత్ అనిపిస్తుంది. ఇక ఇవ్వాలని నేను అవుతలేను నీ 100 రూపాయలు. అరే ఎటు పోతారా? నీకోసం వస్తానా? నాకోసమే కదా. అరే పైసలు తీసుకున్నావు కదా, మర్చిలేదారా? ఎన్ని రోజులు అవుతుందా నీకు పైసలు ఇచ్చి? ఊరి నీ అక్క ఈయన దగ్గర కూడా తీసుకున్నా, మధ్య లేదు. ఇత్తా నువ్వు కొన్ని రోజులు కానీ ఇత్తిగా. ఇంకెన్ని రోజులు రా? ఇప్పటికే బాగా టైం అవుతాడు. లేదు ఇత్తా నాకు మధ్య లేదురా. ఇత్తా కావాలా పైసలు? ఇత్తా ఒక రేపన్నా మా పిల్లని ఇస్తారా? పైసలు ఇవ్వకపోతే మీ ఇంటికి వస్తా మరి. అరే కొంచెం పరిస్థితులు మంచిగా లేవురా, ఇస్తారా? నీ లేకుండా నీ పైసలు ఆపుతున్నారు. నేను పరిస్థితులు మంచిగా లేవు కానీ రోజు దుకాణం కాడ దాక్కున్నా కనబడుతున్నావేమరా మరి? ఏర్రా నీ మన మంచితనం చూసి ఎవడో ఒకరు తాగిపిస్తాడు, అది తాగుతా అన్న. నీ మంచితనం మంచిగానే ఉన్నది కానీ నా పైసలు అయితే నాకిరా. రోజు ఇంట్లో ఇజ్జత్ పోతాంది. ఏం ఖర్చు పెట్టుకున్నావు అనుకుంటాను? పైసలు అయితే అరే గట్లుంటదా దోస్తాన్లా? రేపు ఇత్త పోరా. రేపు ఇవ్వకపోతే దోస్తాను మొత్తం వెళ్తారా? రేపు తెలిస్తే నీ సంగతి. ఇత్త పోరా. నచ్చాండి ఇంకా టీవంతా కూడా గుంజుకుంటారు. బాబాయ్ ఒక 90, ఒక ఐబీ 90. అరే నీ దగ్గర పైసలు ఎక్కడికి వచ్చినారా? నా దగ్గర పైసలు ఉండే కదా. నేను పనికి పోతలే నానే బాబాయ్. ఇది ఎప్పటి నుంచి మీకు ఎందుకు కనబడతలే అనుకుంటానవే? తప్పు. ఒక బటన్ ఇది. నేను పనికి పోతానే రోజు, అందుకే మీకు కనబడతలేను. సరే తీరా. ఇదైతే మింగే తాగు, మింగాచినాక నేను ముచ్చట పెడతా. బారులో అయితే అంత తాగుతా, పనం అంతా గుంజుతాంది. A few minutes later. తాగితే 98 చాలేదు. మరి ఇంకో 90 ఉద్దరు అడగన్నా, అడిగి చూస్తే ఏమంటాడు మరి. అబ్బాయి ఇంకొక 90 సాయంత్రం పైసలు వస్తాయి, పనికి పోయి వచ్చినాయి ఇస్తా. నీకు తెలుసా నేను పనికి పోయేది. ఒక 90 అయితే అరే ఉద్దరు ఇస్తలేను బాయ్, రేపు పైసలు వచ్చినాకనే అది 8 చాలేదు. బారులో అయితే అంత 98 చాలేదు. ఇంకొక 90 ఉద్దరు పని చేసిన. అట్లా కాదే, నువ్వు చూడు. ఒక 98 చాలేదు. అందరికి పని చేసిన. నువ్వు వస్తావు, రేపు కూడా వస్తాడు. వాళ్ళందరికి ఈడికి దేవాలి. అక్కడ షాపులు ఇస్తాడు వైన్స్ లా. మాపిడిలు వస్తాయని నువ్వు పైసలు వచ్చిన బాబాయ్ నువ్వేమన్నా అనుకో కానీ ఒక్క 90 మాపిడి పైసలు లేకుంటే ఇంకోసారి నమ్మకు నన్ను. నువ్వు
ఒక్క 90 అంతే. నీకు దండమన్న పెడతా కానీ ఒక 90 నాకు చాలేదు పానం అంతా కూర్చొని రేపు ఇస్తావా బరాబరి ఇస్తనే మాటలే ఇస్తా రేపు కాదు 90 అంతే. ఒక 90 చాలే నేను ఇస్తా రేపు నమ్మకం పెట్టుకున్నాను 10 పైసలు ఇస్తా. నేను పనికి పోతానే సరే బాబాయ్. నువ్వు ఒక్క 90 ఇచ్చినావు ఏమన్నానుకో నీకు పక్కా ఇస్తారే పైసలు సరేనా? నువ్వు అడగక ముందు నేను తెచ్చిస్తా సరేగా? ఓకే మరి ఈ రేపు ఇత్తడం ఈ సంగతి రేపు చూద్దాం మరి. ఏనైతే ఇచ్చిన 90 పైసలకు ఎడిపోతారు చూస్తా కానీ. 1 day later. మమ్మల్ని చూడకుండా పోతాను కానీ అరే నేనేదో ఆలోచించుకోపోతాను రా. మిమ్మల్ని చూడలేరా? ఆలోచించుకుంటూ పోతాను. మీ తాతరా మాతో తిరుగుతలే మాతో కలుతలే రోజు ఎటు పోతానవే. నేను ఎడ ఖాళీ ఉంటాను రా. రోజు ఒకటి ఏదో పని ఉంటుంది అటో ఇటో ఒకటి అవుతుంది. మరేంది ఊరంతా నువ్వు అప్పుడైనా అంటాను అందుకే బయటకు వెళ్తలేవంటాను. ఎవరు రా అట్లా అన్నది? వాళ్ళకేం తెలుసురా నేను ఊరంతా అప్పాయినా అని. నీతోనే వాళ్ళు రా అన్నది. మాకెవరికనే మనోజ్ గాడు అన్నదైతే మాకెరక. ఈ అవ్వయి పొరగాళ్ళు ఊరంతా చెప్తానుగా. నేను ఏమనుకున్నా పొరగాళ్ళు ఊరంతా చెప్తాను. మేమేమన్నా అయితే అయినా అని చెప్పి మేమన్నా కొడతానవా తిడతానవా? ఇక అయినరా ఊరంతా అప్పులైనా అందుకే బయటికి వెళ్తలేను. అందరు నా కోసం ఎదుగుతాను రా ఊళ్ళో. అందరికి అప్పులైనా అందుకే ఎటు వెళ్తలేను. మరి మా దగ్గర దాచురేందుకే చెప్పేదానికి. ఏమో రాని అవ్వ అట్లా చెప్పుకుంటే చదిపోతా అని చెప్పుకుంటలేను. ఏం చెప్పుకోవాలరా అప్పులైనా చెప్పుకోవాలన్నా? ఎక్కువ చెప్పుకుంటే మంచిది కాదు. నా కోసం ఎవడు వచ్చేది తెలియదు. నేను అట్లా అక్కే పోయి లండన్ పోయి వస్తారా? నా కోసం నచ్చగితే నేను కనవడిన అడిగితే కనవల్లి అని చెప్పుండి చెప్పేళ్ళు రో మరి చెప్పకండి. A few moments later. అవురా రాకేష్ గారు ఏమన్నారా? ప్రకాష్ గాడా ఇట్టాడు వాక్కి రైండు లండనో బిండనో పోతారట. సర్రా పోయేస్తా మరి. సరే పో. ఆరా రాకేష్ అన్న పేరు ఎందుకు చెప్పినా చెప్పకనే చెప్తిరా ఇలా. ఈడాడికి పోతాడు లొల్లి అవుతుంది మనకు టైం పాస్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం? ఏం టైం పాస్ రా ఉత్తా రాకేష్ అన్న దెబ్బలు ఎగుతాయి. ఏని తెలియదురా టైం పాస్ అవుతుంది. మంచిగా ఆకే అనబోతే ఇక ఆకే పోయి లండన్ పోయి అత్తని అవ్వ ఊళ్ళకత్తే ఎవరు పైసలు అప్లోడ్ పైసలు ఆడుతానో తెలుస్తలేదు. అంత గోసగోసున్నారు పోయి కొంచెం ప్రశాంతంగా కూర్చొని అత్త. నీ అబ్బాయి ఊళ్ళో ఉండనే బుద్ధి అయితే లేదు. నీ అంత దాని కూడా ఉన్నది ఎవడా చేంజ్ చేస్తారో తెలుస్తలేదు. అవి ఎవడానికి ఇక్కడ ఉన్నాడా మరి? అవి ఎవడెక్కడ ఉండో తెలుస్తలేదు. దాన్ని ఉంటే నీ అక్కడ నా ఎంబడే పడతాడు మరి. పోయి కూర్చోపు కూడా కూర్చుందాం. ఇక్కడ కూర్చున్నాను గమ్మత అనిపిస్తుంది కొంత. పొద మంచిగానే ఉన్నది. ఆ పొద పక్కకు వారేద్దాం. ఇక ఎట్లయితే అట్లా ఇక పొద్దుపోయి రాకి ఈయన కూర్చొని ఉంటా. ఎటు పోతాం రా? రాకేష్ గారు పైసలు ఇచ్చాను అయితే పోతాను అక్కడ ఇక్కడ ఉన్నాడట. అరే నాకు కూడా విషయం ఉన్నది పోదాం పారపై. ఊరంతా తప్పలేనా? తప్పులే ఉన్నాడు. అరే లేట్ చేసాను కానీ రాకేష్ గారి దగ్గర నుంచి పైసలు వసూలు చేసుకోవాలరా. పైసలు అయ్యాల పైసలు ఏనంటే ఆయన ఎట్లయినా చేసి ఆయన మలిసి అయినా మంచిది. అయ్యాలి పైసలు పట్టుకోవాలి. మలుసుడు కాదు ఆన్నే బొంద పెడదాం. ఏమో మనమానికి అప్పించి మనం పిచ్చం అడుకునేటట్టు అయితే దాన్ని లేట్ చేసాను పైసలు వసూలు చేయాలి. ఆయన ఇవ్వకపోతే మలుసుడే కావాలి ఇలా. అవురా ఆ ఆటో ఎక్కడ ఉన్నదిరా? అరే ఆ ఆటో కనబడతలేదురా. నేను మొన్న ఇంటికి ఆటో కోసం పోతే ఆడైనా జాక్కున్నాడైనా కుదబెట్టిన తెలుస్తుంది. ఆడ పైసలు వెళ్ళే అనుకో ఆటో ఎతికి పట్టుకుందాం అమ్మకదేంగుదాం ఆటోని. అరే మరి అమ్ముకున్నారా? మరి ఆడ అమ్ముకుంటాను మలుద్దాం అని మలిచైన పైసలు తీసుకుందాం. అరే 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 ఇక పొద సాటుకున్నాడు. ఇక లెట్ చేసాను తప్పించుకొని ఇక లెట్ చేసాను దొరకబట్టి పైసలు వసూలు చేయాలి. నువ్వు గిట్ల వారు రాపో. ఇక లెట్ చేసైనా మంచిగా అని చంపైన మంచిగా మనం చచ్చైన మంచిగా మన పైసలు మనం పట్టుకపోవాలి. పైసలు లేకుంటే ఇంటికే పోవద్దు. మా బాబు అంతా ఆయన 2 గాలు పట్టి ఏడుచుకొని పోదాం. వాడు లండనే పోని ఆఫ్రికా పోని ఎటన్నా పోని అని పట్టుకొని పోదాం. ఇక లెట్ చేసి అయినా నా పైసలు ఎప్పుడు ఇస్తావురా? మమ్మల్ని చూస్తేనే పడతాను. పైసలు ఎప్పుడు ఇస్తావురా బాయ్? నువ్వు ఇలా పైసలు ఇవ్వకపోవాలి నీ షాప్ అయితే బిడ్డ.
ఎందుకురా మమ్మల్ని చూస్తే ఏమున్నా చూసినట్టు రుకుతాను. పైసలు తీసుకుంటప్పుడేమో తీయ మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమంటే మాటకేనా వసుకుంటలేవు. అవురా ఇంతకు నీ ఆటో ఏడున్నదిరా? ఆటో ఏడున్నది నేను ఎప్పుడో అమ్మితే పైసలు ఎప్పుడు ఇస్తావు ఇప్పుడు? పైసలు సాయంత్రం వరకు ఇవ్వాలి. ఇస్తా ఎట్లానే చేసి ఆ సాయంత్రం వరకు మాతోనే ఉండేప్ప. పైసలు మాపటికి ఇచ్చిన మనిషి కానీ మాపటేల వరకు మాతోనే ఉండేప్ప. అరే నేను లండన్ కి ఇప్పుడే వచ్చిండ్రా, ఒకటే సెకండ్ అయితే ప్రశాంతంగా లండన్ పోనీ లారా. సాయంత్రం వరకు పోకుంటే ఏం కాదు, సాయంత్రం పోదా పైసలు తీసుకుపోయాలరా. ఇప్పుడే కూర్చుంటారా నేను ప్రశాంతంగా. రోజు ఇదే సాకి చెప్తాను. గోడిసేపన్న కూర్చొని లారా. మా ఇంటి కాడ కూర్చున్నావు. అరే ఇంటి కూర్చుంటారా? గిట్ల చేస్తాను కారా. మనోడని పైసలు ఇచ్చి ఇంత మోసం చేస్తాను రా. నువ్వే టచ్చినవే అప్పని అవ్వ ఇది నన్ను 100 రూపాయలు అడిగితే వచ్చింది కావచ్చు. ఎట్లా మరి? మా అమ్మమ్మ నాకు 100 రూపాయలు ఇస్తే అవి పట్టుకుపోయాను రాయుడు. పాపం రా, చిన్న పోరు దగ్గర కూడా పైసలు లేరా? నువ్వేనా మనిషివేనారా? గప్ప వాళ్ళ అమ్మమ్మ 100 రూపాయలు ఇస్తే నువ్వు తీసుకుని కరెక్ట్ ఆరా? 100 రూపాయలు కూడా వదిలిపెట్టలేదా? మేమంటే పోనీ చిన్న పొరగాళ్ళ దగ్గర కూడా. అడు దుకాణం పోయి కొనుక్కొస్తానన్నారా? ఇక అత్తలే గంట చూస్తాడా. అరే ఆ పైసలు ఏం చేసినావురా నువ్వు? అదే దుకాణంలోకి పోయి కొనుక్కొస్తా అనుకున్నా, నాకు అటే కొంచెం పని ఉండే అటే వేనా. మరి ఆ పైసలు వేయరా? ఆ పైసలు ఎన్నో వేనయ్యా నీ చేతులకే రూపాయి పోతాదిరా. వేనాయి నీకు ఇయ్య కూడా మీయ పోయినా వాడేసినావు పైసల్ని. ఇలా నా 100 రూపాయలు ఇవ్వకపోతే చెవుడాలు రాలుతాయి. వీళ్ళ కంటే ఎక్కువ ఇదే కొట్టి తట్టున్నది. సరే నీ శ్రీనిధి ఇలా నీ పైసలు నా పైసలు ఎడి తిరిగైనా వసూలు చేద్దాం మనం. అన్న నమ్మించి ఓవసాన్ చేసిండ్రా బాడ్కావు. మనం పైసలు వసూలు చేసిన తర్వాత నేను వదిలిపెడదాం. మాకు పీకిన రా. అరే దొంగగాడి ఇవాళ ఎట్లా మనకు దొరకడు. వాళ్ళింటికి పోయి అడుగుదాం పైన పోయి. నా 100 రూపాయలు కూడా వాళ్ళింటికన్నా అడుగుదాం. నీ 100 రూపాయలు పడగా ఆగు నువ్వు. నీ 100 రూపాయలు చేయబట్టి ఆడిపోయిండు. నీ 100 రూపాయలు మేమన్నా ఇస్తాం కదా, నువ్వు రాకావు. పొద్దున్న కష్టపడ్డామని పట్టుకుంటా. అరే వాళ్ళ ఇంటికి పోయి ఏది ఉంటే అది పట్టుకోపోదాం రా. మీకేం అడిగారా? నేను అడిగితే పలురా. సరే ఏం అడుగుతావు పా, అడిగేవు. నన్ను దొరకవట్టు పెద్ద పెద్దలతో కాలే. ఈ పిల్ల బచ్చన ఆయన పొరగాలతో నన్ను దొరకవట్లేదు ఏమవుతుంది. నీకు దొరకపోయినరా? నీకు ఎప్పుడు దొరకపోయి? మీరు ఇంటికి పోయినా మా వాళ్ళు ఏమి వెళ్ళను, మీ లేడికి పోయినా ఏమి వెళ్ళిపోయి ఉండలేవా ఇంట్లో? నీ కొడుకు ఎక్కన్నాడు? మా దగ్గర అప్పు తీసుకున్నాడు. కంటికి కూడా కనబడతలేదు, మేము కనబడితేనే ఉరుకుతాడు. మీ కొడుకు పైసలు ఇస్తారా మీరు ఇస్తారు, లేకపోతే బండి అని ఏమన్నా పట్టుకపోతాం మీ ఇంట్లో వచ్చి. మరి మేము నీ కొడుకు నేను 100 రూపాయలు నాకు ఇవ్వను. మా కొడుకు గట్ల ఏడు మీరు ఎవరో అనుకోని ఇక్కడికి వచ్చిండ్రు. మా కొడుకు కాసంటాడు కాదు. అగో గట్లా అంటుంది కదరా. ఈమె కొడుకో కాదా మనకు తెలియదారా? ఇట్లా అంటుంది. ఓ నీ కొడుకు నువ్వు అనుకున్నంత మంచోడు కాదు. మా దగ్గర అప్పులు చేసి మమ్మల్ని చూస్తేనే ఉరుకుతాడు. ఆడెవరి కొడుకో తెలియదే మేము ఆయనకి అప్పులు ఇచ్చినామా? అన్న 100 రూపాయలు పట్టే తినాలి గాని. పెద్ద సమస్య వచ్చి పడిందే. అగో ఈ పోరు పాడగాను నా కొడుకుని బాగానే తిడుతాంది కదా. ఇట్టకపోతే ముద్దు పెట్టుకున్నాడా? మా అమ్మ మీ 100 రూపాయలు ఇస్తే కొండవేండు. నా కొడుకు కాసంటాడు కాదు. మీ దగ్గర పైసలు తీసుకుంటా గిట్ట నేను వచ్చినాక అడుగుతా నా కొడుకుని. నా కొడుకు ఇట్లా తీసుకున్నాడంటే నేను ఇస్తా పోన్లీ. నా కొడుకు మంచోడు కాసంటాడు కాదు. నీ కొడుకు వేసంటాడో మాకు మాదేం చెప్పాలి. మా పిల్లకి వస్తాం పైసలు నీ కొడుకు ఇస్తారో మీరు ఇస్తాను మాకు తెలియదు. లేకపోతే ఏమైనా పట్టకపోతాం మేము ఇట్లకై. నా కొడుకుని అడుగుతా, నా కొడుకు తీసుకుంటే ఇస్తా. పల్రా 100 రూపాయలు అయితే ఇవ్వను. నా కొడుకుని అడిగినాక చెప్తా పో. ఆడైతే ఇంటికి రాని అప్పులు చేసుకుంటా తీర్చుకుంటా పని లేదు పాట లేదు. ఆడ ఇంటికి వచ్చినాక ఆ సంగతి. A few moments later. అమ్మా అమ్మాయి అన్నం వేసుకురా. ఎట్లయినా రా ఇవాళ సేపు. ఇక్కడ కొంత పండునైతే గటు వేనా అన్నం అయితే తీసుకురాపో. అన్నం అయితే తర్వాత తినేవు గాని అప్పులు ఏడ చేసినావురా? అప్పుల వాళ్ళందరూ ఇంటికి వచ్చిండ్రు. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు? అబ్బా పూర్వాన్ని ఇంటికి వచ్చిందిగా. నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళి తప్పించుకున్నా కానీ అక్కడ పూర్వాన్ని ఇంటికి వచ్చి అడిగిందిగా మా అమ్మని. చెప్పవురా తలకాయ కిందికి వేసినావు. చల్ నేనెవరి దగ్గర అప్పు తీసుకోలే, నేనెవరి దగ్గర తీసుకున్నా. అప్పులంటే అట్లా పోనీరా. చిన్న పోర దగ్గర 100 తీసుకున్నావాట గారా. ఆ పోరాచిన ఇజ్జత్ తీసింది గారా. రావా నువ్వు చేయవాటి గోసుంది గారా.
నీ అవ్వ ఆ పోరు దగ్గర 100 రూపాయలు తీసుకోకుండా అయిపోవు ఆ నైట్ తాగకుండా అయిపోవు ఆ పోరు ఇంటికి వచ్చి ఇద్దరు తీస్తానికి అందరికన్నా ఎక్కువ. ఆవురాకి ఆటో కొని అప్పులు అవుతాయి ఏమన్నా ఉందా? అప్పులో అందరు ఇంటికి వస్తాను. ఆ ఆటోకి ఏమన్నా గిరాకీ ఉన్నదా? ఆటో ఎందుకు కొన్నావు వట్టిగా అప్పులు అయినావు? చక్కగా ఆటో అమ్మి ఏమైనా అప్పులు అని గట్టు. ఉట్టికి ఇజ్జత్ తీసుకోకు, నీ ఇజ్జత్ తీసుకోకు, మా ఇజ్జత్ తీయకు. ఆటో అమ్మి ఎవరి అలా గట్టు. గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే ఇదంతా గోసుండునా? ఇలా అందరు ఇంటికి వస్తులా ఉత్త ఇజ్జత్ పోకటి ఎందుకు ఇదంతా? చక్కగా ఆటో అమ్ముతా ఇవన్నీ పైసలు కడతా మంచిగా బతుకుతా. ఉత్తగా ఆడి ఇంటికి వచ్చడం ఎందుకు, నేను దాక్కున్నాడు ఎందుకు? ఇదంతా కట్ట నాకు ఏమైనా వచ్చిన కట్ట ఆటో అమ్మేమని అని కడతా పోయి.